హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయ పులిసేరి అంటారు అది చేస్తున్నాను. మామిడికాయ తోటి పండు మామిడికాయ అండి. ముందుగా ఇక మామిడికాయలు వేసాను, ముక్కలు కోసి దాంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. దానికి సరిపడినంత ఉప్పు వేసానండి. ఒక స్పూన్ ఉప్పు, దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూను కారం వేసానండి. దాంట్లోకి కొంచెం ఒక కప్పు వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇలా కొంచెం బాయిల్ అవ్వాలి. అదిగండి దీంట్లోకి మామిడికాయ పులిసేరిలోకి నేను కొబ్బరికాయ కూరి ఒక స్పూను జీలకర్ర కొంచెం పసుపు వేసి దీంట్లో పచ్చిమిరపకాయలు వేసానండి. 4 అడుగులు ఉన్నాయి. ఇది మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో వేయాలి. అదిగండి ఆయి వేగింది, అలాగే బాగా వేగింది. దీంట్లోకి ఇప్పుడు కొబ్బరికాయ కూర జీలకర్ర పసుపు వేసాను కదా, అది దీంట్లోకి వేస్తున్నాను. మీరు కూడా ఇలాగా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి తిన్నారంటే మరలా కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. దీన్ని చూస్తుంటేనే దీని కలర్ చాలా అందంగా ఉంది కదా, చాలా బాగుంది కదా. మీకు ఎంత చిక్కగానే ఉండాలి, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం వేగాలండి. ఆ పచ్చివాసన పోయిందాక కొంచెం వేగాలి. ఇదిగండి ఇది అయిపోయింది. దీంట్లోకి తాలింపు వేస్తున్నానండి. చూడండి, దీంట్లో కరివేపాకు వేసాను, తాలింపు వేస్తున్నాను. నెయ్యి వేసాను 2 టేబుల్ స్పూను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. నో ప్రాబ్లం. కొంచెం ఆవాలు వేసాను, 1/2 టీ స్పూను ఆవాలు వేసాను. నెయ్యి కదా. లేదండి, ఆవాలు బాగా వేగాయి. వేగినది చూసారా. దీంట్లో ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం తాలింపు దీంట్లో వేసేస్తాను. వేసేసానండి, అయిపోయింది అంతే. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఓకే, బాయ్.